ఓం మహాగణాధిపతయే నమః. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ కేసెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం మీది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. మిథున లగ్నము లేదా మిథున రాశిలో జన్మించారు మీరు, ఫైనాన్షియల్ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అసలు ఎవరు అని తీసుకోవాలి. సర్వసాధారణంగా చంద్రుడు అండి మీకు. సో మూన్ బేస్ మీదే ఉంటుంది. అంటే ఇంట్లో ఎలాగా తల్లి, ప్రయాణాలు, ఫుడ్, ఎమోషన్స్, సైకాలజీ, కంప్యూటర్స్, ఈ బేస్ మీద ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత చేంజ్ అవుతుంటే అంత ఇది లాట్ ఆఫ్ చేంజెస్, ప్రయాణాలు వీటి వల్ల ఇస్తూ ఉంటుంది. అయితే కేవలం మూన్ ఒకటి ఇస్తాడా, వేరేవి ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇస్తాయి. శుక్రుడు ఇస్తాడు మీకు, పంచమాధిపతి, అండ్ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా ఇస్తాడు, దశమాధిపతి అయిన గురువు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడనే దాని మీద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లగ్నంలో ఉన్నాడు అనుకోండి మీ చంద్రుడు, బుధ రాశుల్లో ఉన్నాడు బిజినెస్ బేస్ మీద, ఆ బిజినెస్లో ఏదైనా ఫినాన్షియల్ రిలేటెడ్ లేకపోతే అందమైన వస్తువులు బిజినెస్ మీద ఇస్తాడు. అక్కడ రెండులోనే ఉన్నాడు, రెండో అధిపతి రెండులోనే ఉన్నాడు. ఇక్కడ చాలామందికి ఏంటంటే రెండో అధిపతి రెండులో ఉన్నాడు ఏమవుతుందో అంట. ఇట్స్ వెరీ సింపుల్. ఫుడ్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా కొంతమంది చూడండి మసాలా ఐటమ్స్తో ఉన్నటువంటి ఊరగాయలు, ఇట్లాంటి ఫుడ్ రిలేటెడ్ వాళ్ళు ఇస్తాడు. అండ్ అలాగే మూడులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ మాత్రం మూడులో ఉంటే మాత్రం భూమి సంబంధించినటువంటి అంటే భూమికి సంబంధించినటువంటిది, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, తండ్రి గారి సపోర్ట్తో లేదా సిబ్లింగ్స్ యొక్క సంబంధంతో కూడినటువంటి బిజినెస్లో ఎందులో డబ్బులు ఇస్తాడు. ఇక్కడ మూడులో ఉంటాయి కనుక, అంటే సింహరాశిలో ఉంటే మీ బుధుడు కనుక. అలాగే అదే మీ చంద్రుడు కనుక, అదే మీ చంద్రుడు 4లో ఉన్నాడు అంటే వెళ్ళి కన్యారాశిలో కూర్చున్నాడు ఉదాహరణకి, ఇక్కడ మాత్రం ఏదైనా రీసెర్చెస్ ద్వారా డబ్బులు వస్తాయి. భూముల ద్వారా కూడా ఇక్కడ ఇస్తాడు కొంతవరకు, బట్ రీసెర్చెస్ ద్వారా డబ్బులు వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వాదనలు, వివాదాలు, కొన్ని ఎట్లా అంటే కొంతమందికి చూడండి నేను అది కొట్లాడి గెలుచుకొని డబ్బులు తెచ్చుకున్నా అంటారు. అంటే మీరు ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అవ్వకూడదా డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో చంద్రుడి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే
చంద్రుడు కనుక ఉదాహరణకి 5వ స్థానంలో ఉన్నాడు, క్రియేటివ్ బేస్ మీద వస్తుంది డబ్బులు. అంటే అట్లా కళలు, మ్యూజిక్, లేకపోతే ఎనీథింగ్ క్రియేటివ్ బేస్ మీద వస్తుంది. అలాగే మీరు మీ సంతానం కలిగినప్పటి నుంచి కూడా రావడం. 5th హౌస్ కనెక్టివిటీ ఈజ్ ఆల్వేస్ సంతానం. అదేవిధంగా మీకు 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి వెళ్ళి చంద్రుడు, దెన్ అక్కడ ఎలా వస్తుంది అంటే మీకు ఏదైనా ఎవరికైనా నేర్పడము, అందులో కూడా ఏదైనా నిగూఢమైనటువంటి విద్యలు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో తీసుకుంటే కోడింగ్ అనుకుందాం, కాసేపు కోడింగ్ రిలేటెడ్ సంబంధించిన నేర్పడము, ఇట్లా ఏదైనా ఎవరికైనా ఏదైనా మీరు నేర్పడం ద్వారా ధనయోగం ఉంటుంది. ఇక 7వ స్థానంలో ఉన్నాడు, జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా విదేశాలకు వెళ్ళడం, డిపెండెంట్గా వెళ్ళడం, లేకపోతే అక్కడ విదేశాల్లో ఏదైనా ఫైనాన్షియల్ రంగాల్లో, అంటే ఫైనాన్స్ బేస్, గురువు అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించింది. సో ఫైనాన్షియల్ రంగాల్లో విదేశాల్లో సెటిల్ అవ్వడం, ఇట్లాంటి అంటే వీటి మూలంగా ధనయోగం వస్తూ ఉంటుంది. అలాగే మీకు 8మంలో ఉన్నాడు ఉదాహరణకి చంద్రుడు. సో అలాంటప్పుడు అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఎనీథింగ్ పవర్ రిలేటెడ్ బిజినెస్లు, ఎనీథింగ్ అగ్ని సంబంధించిన, పవర్ సంబంధించిన, అగ్ని పవర్ దీని బేస్ మీద ఉంటుంది. అండ్ అలాగే కొంచెం స్టార్టింగ్లో మకరంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో కొంత లేట్ అయి స్లో అయి దాని తర్వాత వస్తుంది. ఎనీథింగ్ యాక్షన్స్, మూవీ అట్లా అనమాట. అలాగే అంటే సహజంగానే మిథున లగ్నం అంటేనే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే 8మంలో వెళ్ళి భాగ్యంలో వెళ్ళి కూర్చున్నాడు చంద్రుడు వెళ్ళి, అంటే 2nd లార్డ్ ఈజ్ ఇన్ 8th హౌస్ అనుకోండి కాసేపు. దెన్ ఇక్కడ కూడా మీకు బిజినెస్ ఓరియంటెడ్గా ఇస్తాడు. సో అది. అండ్ అదేవిధంగా మీ చంద్రుడు వెళ్ళి మీన రాశిలో కూర్చున్నాడు, అంటే 10th హౌస్లో కూర్చున్నాడు ఉదాహరణకి. అప్పుడు కూడా ఏంటంటే ఏదైనా ఒక సీక్రెట్గా ఏదైనా ఒక కోడ్ని రివీల్ చేయడం, అంటే ఈ సీక్రెట్ నేను కనిపెట్టిన దానివల్ల నాకు డబ్బులు వస్తున్నాయి అంటూ ఉంటారు. ఏదైనా ఒక భూమి వల్ల డబ్బులు రావడం, ల్యాండ్ మూలంగా కూడా డబ్బులు రావడం, ఇట్లా ఇస్తాడు ఎవరికైనా నేర్పడం ద్వారా. అలాగే లాభంలో ఉన్నాడు ఉదాహరణకి, లాభంలో ఉంటే కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్, బికాజ్ ఆఫ్ 11th హౌస్ నుంచి 5th హౌస్ని చూస్తాడు కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ ధనయోగాలు ఇస్తాడు. సో 12th హౌస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీకు టీచింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ నేర్పడం ద్వారా డబ్బులు రావడం, ఇట్లాంటి ద్వారా, ఇలా అందమైన వస్తువులు ఇట్లాంటి ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులున్నాయి, గొడవలున్నాయి, ఆ గొడవలు తీరితే కానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి ఉంది. మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను, ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఒక రోజు ఏదో బద్దకించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, రేపు 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి ఉన్నాడు, కంబస్ట్ చేసుకున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ
ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి, గోవుకి ఏదైనా తినిపించవచ్చు అని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం, సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించండి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుల సంబంధం ఈజ్ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 2వది, ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం, మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని, అవునా అయితే నువ్వు నా దానిలో కొంచెం జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే, డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే నేను ఆ రోజుల్లో చాలా బ్రతికాను, దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో, ప్రకృతి, ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని, ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను, బోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.